మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇలా పాటలు పాడతాను, షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను, జాబ్ చేయలేను అన్నప్పుడు? వాళ్ళకు ఇష్టం లేదు, వాళ్ళంతా లైక్ చేయరు. బట్ నా ఫ్యామిలీ బాగుండాలంటే ఏదో ఒక స్టెప్ ముందుకు వేయాలి. నేను నిజంగా డబ్బు కోసం అయితే ఈ ఫీల్డ్కి రాలేదు. నేను ఒకప్పుడు ఎట్లా ఉంటుండే అంటే అరే 10 మంది గుర్తుపడితే చాలు మనల్ని, ఎట్లా అట్లా సినిమాలలోకి వెళ్ళిపోవచ్చు, ఇట్లా ఉండేది మైండ్ సెట్ అప్పుడు. కానీ ఇప్పుడు చాలామందికి ఏంటంటే డబ్బు కోసమే యూట్యూబ్కి వస్తున్నారు, డబ్బు కోసమే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో అట్లా అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ అంటే నేను అప్పటి నుంచి చూసిన 2015లోనే యూట్యూబ్ క్రియేట్ చేసిన నేను. అప్పుడు ఎవరు చాలా రేర్ ఉంటుండే, సమ్ సెలెక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లాంటి ఛానల్స్, మీద ఒకటి ఐడ్రీమ్ ఇట్లాంటివే ఉంటుండే, చాలా తక్కువ అప్పుడు. ఇప్పుడు గల్లీకి ఒకళ్ళు, ఇంటికి ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. సో వీళ్ళందరిలో మనం ఇప్పుడు దాకా నెట్టుకొచ్చినామంటే ఐ ఫీల్ గ్రేట్. సో నేను అట్లా 10 సంవత్సరాలు కష్టం అంతే. మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటంటే అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు? మేము చాలా పూర్ ఉంటుండే మేము. ఎట్లా అంటే ఒక్కొక్కసారి నాకు బాగా గుర్తు, ఫుడ్ కూడా లేకుండే ఒకసారి. అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి ఒకరి ముందు తక్కువ కావద్దు అని చెప్పి మంచి బట్టలు తెచ్చేటోడు, మంచి ఫుడ్ మంచిగా చూసుకునేటోడు. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత డబ్బు అనేది వస్తుందని నాకు నిజంగా తెలియదు. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని తెలియదు. నేను ఎట్లా వచ్చినా అంటే నన్ను ఒకళ్ళు గుర్తుపట్టాలని వచ్చిన, నా ప్రయత్నం నేను చేసిన, డబ్బు మన వెనకనే వచ్చింది. సో ఇప్పుడు కొంచెం ఓకే, ఎక్కడో ఉన్న అప్పుని కొంచెం తగ్గించి కిందికి తెచ్చేసిన. ఇప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. ఓకే. సో పెళ్లి విషయానికి వస్తే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? నాది తెలుసు, లవ్ అండ్ అరేంజ్. ఓకే. అంటే ఎలా రిలేటివ్సా హాసిని గారు? హాసిని నా ఫ్రెండ్ వర్క్ చేసే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఆమె. ఓకే. ఆమె లైక్ నా వీడియోస్ కానీ అంటే నన్ను ఇష్టపడుతుండే ఆమె. ఒకసారి వీడియోస్ చూస్తుంటే నా ఫ్రెండ్ సడన్గా వచ్చి రేపు నా ఫ్రెండు అని అంటే, ఊకో నీ ఫ్రెండ్ ఏంది అట్లా అనేసరికి, లేదు నా ఫ్రెండే చూడు కావాలంటే అని చెప్పి ఫోన్ చేసిండు. నేను లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ నైట్ చేసిండు. నైట్ నేనే కాల్ చేసిన, ఏమైంది కాల్ చేసినావు అంటే, ఇట్లా ఏం లేదు ఒక అమ్మాయి మాట్లాడుతా అన్నది అంటే, అవునా సరే సరేలే రేపు చేస్తా అని చెప్పేసి అన్న. అట్లా మాట్లాడుతుంటే ఇక ఆమె అంటే ఆమె మాట్లాడాలని ఉండే నాతోని. అప్పటి వరకు నేను కూడా అనుకోలేదు, అంటే లవ్ అట్లానేమో అనుకోలేదు. జస్ట్ ఆమె మాట్లాడాలని ఉండే. ఆమె నేను కూడా యాక్టింగ్ చేస్తా అని అన్నది. యాక్టింగ్ చేస్తానంటే, యాక్టింగా నిజం చెప్పానంటే ఏదో ఉత్తిగా అన్నా అన్నది. నేను చెయ్యను ఊరికే అన్నా అని అన్నది. అట్లా నంబర్స్ తీసుకున్నా, నేను నంబర్ తీసుకున్నా. అరే రంజిత్ వాని పేరు, వాడు రే నంబర్ ఈయనంటే ఇచ్చినాడు. ఇచ్చి మెల్లగా ఒక 1-2 months తర్వాత హాయ్ హలో అట్లా స్టార్ట్ అయ్యి ఫోన్ కాల్స్ అట్లా అయిందా? అట్లా తర్వాత మరి ఇంట్లో ఎప్పుడు చెప్పారు అసలు? ఇంట్లో నేను ఆఫ్టర్ 1.5 year తర్వాత చెప్పిన. అంటే నాకు ఎక్కువ దాయాలనిపించలేదు. మా ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎందుకు మనకు అవసరమా అది అన్నట్టు ఫీల్ అయినారు. బట్ ఆల్ ఓవర్ తర్వాత ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పి అట్లా సెట్ అయిపోయింది. అటాక్లు ఫైట్లు ఏం జరగలేదా? ఉంటేమో అనుకున్నా కానీ అట్లా ఏం లేదు, చాలా కూల్గా అయిపోయింది అన్నమాట. కూల్గా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. కానీ పెళ్ళికి ముందు చాలా వీడియోస్ అన్ని యాక్టింగ్ చేసేవారు కదా? నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ చాలా ఉంటుండే. ఎవడైనా కాలేజ్ కాలేజ్ అప్పుడు ఎవరైనా బంగ్ కొట్టినారనుకో డైరెక్ట్ నాకే ఫోన్ చేస్తుండే. ఆ బంగ్ కొట్టిన నాకనే ఉంటుండే, ట్రయల్స్లో ఏదో షూట్లో ఉంటుండే. రే మామ ఇటు తిరుగు అటు తిరుగు, ఇట్రా మెల్ల నడుచుకుంటురా, మెల్ల హెడ్ తిప్పు, ఇట్లనే ఇదే నడుస్తుండే అప్పుడు కాలేజ్లో మొత్తం. అయితే ఎవరైనా బంగ్ కొడితే డైరెక్ట్ నాకే కాల్ చేస్తుండే, నా దగ్గరనే ఉంటుండే. అట్లా అయిపోయేది అన్నట్టు. కాలేజ్లో ఒక యూనియన్ మెయింటైన్ చేసేవారు అనమాట మీరు? లేదు, వాళ్ళందరూ నేను మంచిగా తీయనో తర్వాత సంగతి, బట్ ఫ్రెండ్స్ కదా వాళ్ళందరూ రే డైరెక్టర్ అని అట్లా పిలిచేటోళ్ళు. వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసేటోళ్ళు. కొంతమంది
అబ్బా వచ్చిండ్రా వీడు నసా టార్చర్ ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళు వాళ్ళు. బట్ ఓకే వాళ్ళందరూ ఎంతైనా ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తారు. రే మావోడు శ్రవణ్ డైమండ్ మావోడు అట్లా అట్లా బాగుంది. ఇప్పుడు ఈ డైమండ్ అనేది ఎలా వచ్చింది? డైమండ్ అనేది మన మన వరల్డ్లో ఇప్పుడు ప్రెసెంట్ రెడ్ డైమండ్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది. ఏదో సందర్భంలో తెలుగు టీచరు రెడ్ డైమండ్ చాలా కాస్ట్ ఉంటుంది అది అని చెప్పినప్పుడు రెడ్ డైమండ్ కాదు నేను కూడా కాస్టే, నన్ను ఎవరు కొనలేరు అన్నట్టు చెప్తే అప్పుడు కొత్త హాస్టల్స్లో ఎవరి పేరు వాళ్ళకు ఉండదు, నిక్ నేమ్తోనే పిలుస్తారు హాస్టల్లో. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడిని మండల్ అని పిలుస్తారు. ఎందుకు మండల్ వాడు ప్రతిసారి అదే మా మండల్ అని చెప్తుంటాడు, వాడిని మండల్ అని పిలుస్తారు. కొన్ని పేర్లతో పిలుస్తారు. అట్లా నాకు రే శ్రవణ్ రా అంటే ఏ శ్రవణ్ రా అంటే అదేరా తెలుగు టీచర్ డైమండ్, అట్లా డైమండ్ అని అట్లా వచ్చింది. సో నేను అప్పుడు ఫేస్బుక్ కొత్త క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ నేమ్ శ్రవణ్ అండ్ సెకండ్ నేమ్ డైమండ్ అని పెట్టేసుకున్నాను. అందుకే నా ప్రొఫైల్ లో కూడా అంత రెడ్ గా ఉంటది. అట్లానే కానీ అలా మ్యాచ్ అయిపోయినట్టుంది అది. మేబీ ఇప్పుడు అయిందేమో. ఓకే. సో మీరు ఆర్టిస్ట్ గా కానీ డైరెక్టర్ గా కానీ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు ఏమైనా ట్రయల్స్ చేశారా? నేను ట్రయల్స్ చేసిన, చాలానే చేసిన, ఆడిషన్స్కి వెళ్ళడం అట్లాంటివి. బట్ ఏ ఆడిషన్స్ కూడా మళ్ళీ రిటర్న్ కాల్ కానీ అవి జరగకపోవడం అట్లాంటివి జరిగినాయి. కొంతమంది పిలుస్తా ఓకే పర్ఫెక్ట్ పిలుస్తా ఇక మనం ఓకే వెళ్ళిపోవచ్చు అని చాలా మంది చెప్పినారు, అవేం కాలేదు. బట్ నాకు గోపాల్ అన్న అని ఒక అన్న ఉంటుండే, అన్న అరే ఒక దగ్గర ఆడిషన్ ఉంది వెళ్ళు అని అంటే వెళ్తే మూవీ ఆడిషన్ జితేందర్ రెడ్డి మూవీ. ఆ మూవీకి సెలెక్ట్ చేసేసినారు నన్ను. అంటే నేను నమ్మలేకపోతున్నా, సెలెక్ట్ చేసేసినారు. ఎట్లా పేమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగినాడు మేనేజర్. అడిగితే సెలెక్ట్ అవడే ఎక్కువ. సరే మనకి ఎంత పేరున్నా ఏమున్నా సినిమానే, ఆ సినిమా ఫీల్ వేరే ఉంటుంది. సరే మనకి ఎంత వస్తున్నా డబ్బులు ఎంత వస్తున్నా ఏమొస్తున్నా. అయితే నేను ఏమన్నా ఏదో సార్ కొంచెం చూసేసేయండి ఏం కాదు అని అన్నా. వాళ్ళు ఏమన్నారు సరే ఒక 3000 చేసుకోండి అని అన్నారు. అంటే ఈ సినిమా మొత్తం 3000 అంటే ఇక పర్లేదులే ఈ సినిమా కదా అనుకున్నా. అంటే ఓకే సార్ ఎన్ని డేస్కి సార్ అంటే లేదు డైలీ 3K అని అన్నారు. డైలీ 3Kనా ఏంది అసలు అంటే నేను నిజమా సార్ నిజమా అంటే నిజమేనయ్యా బాబు 3K డైలీ రేపు వచ్చాయని అన్నారు. రేపు వచ్చాయంటున్నారు అంటే నేను ఎన్నో ఇయర్స్ హార్డ్ వర్క్ అని చెప్పేసి నాకు మస్తు అనిపించింది. అరే మనం ఒక సినిమాకి సెలెక్ట్ అయినాం, అది కాస్త ఫస్ట్ 15 days స్కెడ్యూల్ అన్నారు, తర్వాత అది మెల్లిమెల్లిగా 30, 40, 50 అయిపోయింది. 35 days చేసిన, నేను 40 days చేసిన. అంటే ఆ క్లైమేట్ బాగాలేకపోవడం వల్ల కొన్ని స్కెడ్యూల్స్ మిస్ అయిపోయి అట్లా జితేందర్ రెడ్డి మూవీ కంప్లీట్ అయిపోయింది. అది ఇప్పుడు మంచి ముహూర్తం టైం చూసేసుకొని రిలీజ్ చేస్తారు. త్రూ అవుట్ ఉంటా మంచిగా ఉంటుంది మూవీ అంతా కూడా ఉంటా. అది ఒక బయోపిక్, చాలా మంచిగా వచ్చింది మూవీ. నేను డబ్బింగ్ చేసేటప్పుడు చూసిన, మంచిగా వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ సార్ వచ్చి ఉయ్యాల జంపాల, నాని మజ్ను, విరించి వర్మ గారు, చాలా ఓపిక క్యాండిడేట్. ఓకే. ఎలా అయినాయి మీ షూటింగ్ డేస్ అన్ని బాగా అయ్యాయా? హ్యాపీ. నేను నాకు నచ్చిన పని ఏది కష్టం అనిపించలేదా మీకు షూటింగ్ లో? లేదు నాకు ఎంత దూరం ఉన్నా, నేను ఉండేది దమ్మాయిగూడ, వాళ్ళు వెహికల్ పెట్టేది కృష్ణనగర్లో. ఓకే. ఇప్పుడు దమ్మాయిగూడ నుంచి కృష్ణనగర్ రావాలన్నా నాకు ఒక టాస్క్. డైరెక్ట్ ఈ టాస్క్ ఎందుకు, డైరెక్ట్ పెద్ద టాస్క్కి వెళ్ళిపోదామని బండి మీదనే చాలా దూరం ఉన్న లొకేషన్స్ కూడా వెళ్ళినా. నేను 50 kilometers 55 kilometers నేను నా యాక్టివా మీద వెళ్ళిపోయేటోని. ఇష్టమైన పని, మంచిగా టైంకి లేచేటోని. నా పని అంటే టైంకి లేస్తా. మనది ఏదైనా షూట్ ఉంది, ఏదైనా ఇది ఉంది అంటే టైం టు టైం ఉంటుంది, టైంకి వెళ్ళేటోని. చాలా హ్యాపీ అనిపించేది మన పని కాబట్టి, హ్యాపీ జరిగింది. మీ లైఫ్లో బాగా బాధపడిన ఇన్సిడెంట్ ఏంటి? బాధపడిన ఇన్సిడెంట్స్ అంటే మనం ఒక పూర్ లైఫ్ని చూసుకుంటూ వస్తాము, చూసుకుంటూ వచ్చి ఒక సర్టెన్ టైంలో ఒక బిగ్ అమౌంట్ చూస్తాం. అది ఎంతనా అయ్యుండొచ్చు, lakhs, బిగ్ అమౌంట్ చూస్తాం. అదే బిగ్ అమౌంట్ చూసిన వాళ్ళము సడన్గా మన గ్రోత్ పడిపోయి మళ్ళీ 1000, 2000 కంచెలు కౌంట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఆ డేస్ బాధగా అనిపిస్తాయి. అలా మీకు ఎప్పుడు జరిగింది? అంటే మనది ఇప్పుడు ఫస్ట్ సాంగ్ పెద్ద హిట్, అందరు చాలా ఇది అది అనుకుంటారు.
అదంతా దానికి వచ్చిన రెవెన్యూ అంతా అప్పు క్లియర్ చేయడము అట్లా చేయడం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మళ్ళీ చాలా తక్కువ అమౌంట్ చూస్తున్నా. అరే అంతే నా లైఫ్, మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ జీరో నుంచి మళ్ళీ ఎక్కాలి. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, పీపుల్ గుర్తుపడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. కానీ వాళ్ళు ఎంత ఫోటోలు దిగినా మన ఈ పెన్గా బాధలు వాళ్ళకి తెలియవు. సో వాళ్ళు నవ్వుతుంటారు, మనం నవ్వాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, రే మనం అనవసరంగా ఫేమస్ అయిపోయినామా, ఏదో జాబ్ చేసుకుంటే అయిపో కదా. ఇప్పుడు సడన్గా ఆపేసినా కూడా అయిపోయింది అంతా ఇక బంద్ అయ్యా అని కొంతమంది అంటారు. అనవసరంగా అయిపోయినాము ఫేమ్, చూసే టైంలో చూసినాము, ఇప్పుడు మళ్ళీ తక్కువ నుంచి చూడాల్సి వస్తుంది, మళ్ళీ కష్టపడాలి. పేరు అట్లనే ఉంటుంది, బట్ రెవెన్యూ దగ్గరికి వస్తే డైలీ కష్టపడాల్సి వస్తుంది, డైలీ. సో అట్లాంటి టైంలో ఐ ఫీల్ బాధ అని కాదు, అరే మళ్ళీ కొట్టాలి మనము అట్లా అనిపిస్తుంది. ఈ లో స్టేజ్ ఉంటుంది కదా, ఇది చాలా కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. బాగా హ్యాపీ ఫీల్ అయిన సిచ్యువేషన్ అది కూడా యూట్యూబ్కి రిలేట్ అయ్యే ఉంటుంది అనుకుంటా. మీ లైఫ్లో అన్నీ కూడా యూట్యూబ్, మీ కవర్ సాంగ్స్. బాగా హ్యాపీ అంటే ఒకటి నా మ్యారేజ్, దానికంటే ముందు నాకు లాక్డౌన్. లాక్డౌన్ అసలు బయటికి రానియట్లేదు, చాలా కష్టంగా ఉంది. డాడీ ఆటో బంద్. నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తుండే అప్పటి నుంచి, కానీ నిజంగా లాక్డౌన్లో నాకు 35,000 పడ్డాయి యూట్యూబ్ నుంచి. ఓకే, అసలు కళ్ళలా నీళ్ళు తిరిగినాయి నాకు. అరే మనం కష్టపడ్డ పైసలు ఇవి, సంవత్సరం అమౌంట్ అది, 1 year అమౌంట్ అది 35,000. అబ్బా మస్తు అనిపించింది అప్పుడు. డబ్బులు వస్తాయి ఆ యూట్యూబ్ నుంచి, ఓకే చేయొచ్చు, ఒక హోప్ వచ్చింది. అదే నా ఫస్ట్ అమౌంట్. జాబ్ వదిలేసిన కదా, జాబ్ వదిలేసినాక అదే నా ఫస్ట్ అమౌంట్. అది హ్యాపీ అనిపించింది.